హై వ్యూస్. మామూలుగా సెలబ్రిటీలకు సంబంధించి ఏదైనా ఒక చిన్న న్యూస్ నెగిటివ్ ఇలా కనుక బయట కనిపిస్తే దాన్ని ఇంకా మనోళ్ళు వైరల్ మీద వైరల్ చేసి పడేస్తూ ఉంటారు. గతంలో సమంత నాగ చైతన్యకి సంబంధించి నేను ఇప్పటికీ నా మాట కట్టుబడే ఉంటా. ఇదే విషయం సమంత నాగ చైతన్య కూడా ఆల్రెడీ ఓపెన్గానే చెప్పినట్టుగా ఉన్నారు. వాళ్ళకి విడాకులు అవ్వటానికి కారణం ఈ మీడియా కావచ్చు, బయట ఉన్న జనాలే. అరే ఏదో ఒక చిన్న ఇష్యూ దానిని పట్టుకొని సాగదీసి వాళ్ళిద్దరు చిరాకు వచ్చి విడిపోయేదాకా పట్టుకెళ్ళారు. ఆమె సినిమాలో ఎట్ట నటించితే ఏమి, అరే పెళ్ళయింది అక్కినేని కోడలు ఇలా నటిస్తే ఎట్లా, అది ఇదని హడావిడి. దాంతో ఏదైనా ఒక పోస్టులు పెట్టినా లేకపోతే ఎక్కడికైనా వెళ్ళినా అసలు నానా రకాలుగా ఏ మాటకు ఆ మాట సెలబ్రిటీ అన్న వాళ్ళు చేసే చిన్న పని కానీ పెద్ద పని కానీ వాట్ ఎవర్ ఇట్ ఈస్ అన్నీ కూడా జనాలు గమనిస్తూ ఉంటారు. ఇక దాంతో పబ్లిక్ కానీ జనాలు మాట్లాడుతూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళని వీళ్ళు ఆరాధిస్తారు కాబట్టి, మేము ఆరాధించేది మిమ్మల్ని కాబట్టి మరి మీ గురించి మాట్లాడే హక్కు మాకుండేది అన్నట్టు మాట్లాడుతూ ఉంటారు. బట్ టూ మచ్గా వెళ్ళకూడదు. ఆ తర్వాత చూసుకుంటే చిరంజీవి కూతురు విషయంలో అమ్మాయి శ్రీజ గురించి కానీ స్టిల్ ఇప్పటికీ శ్రీజ కళ్యాణ్ దేవ్కి విడాకులు ఇచ్చారో లేదో తెలియదు. బట్ వాళ్ళైతే కలిసి లేరు. సో ఆల్రెడీ విడాకులు అయిపోయిన బట్ బయటకు చెప్పట్లేదు అన్నట్టుగా అదొకటి అంటూ ఉన్నారు. అండ్ అప్పుడప్పుడు శ్రీజ పాప వచ్చేసి కళ్యాణ్ దేవ్ దగ్గర ఉండటం, ఆ ఉన్న కొద్ది క్షణాలు నేను చాలా హ్యాపీగా చెప్పి అతను పోస్టులు పెడతాం, ఇవన్నీ చూస్తున్న జనాలు వచ్చేసి వాళ్ళైతే వేరుపడ్డారని అంటారు. ఆ తర్వాత చూసుకుంటూ ఉన్నట్టయితే ఈ నాగ చైతన్య ఆ సంబంధం అయిపోయింది. ఆ పిల్లోడు అఖిల్ అతని విషయం కూడా అప్పుడు ఇలాగే ఏదో చేస్తున్నారు, మాట్లాడారు, అంతా అయిపోయింది. ఇక ఆ తర్వాత చూసుకుంటూ ఉంటే సెలబ్రిటీకి సంబంధించి ఈ మధ్య కాలంలో విడాకులని కానీ లేదన్నప్పుడు వాళ్ళ మధ్య చిన్న గొడవన్నా కానీ మొత్తం హైలైట్ చేస్తుంది మన మీడియాని. ఇప్పుడు తాజాగా ఆ లిస్టులోకి జ్యోతిక అండ్ సూర్య వచ్చారు. ఇక్కడ రియాలిటీ ఏంటి, జ్యోతిక అండ్ సూర్య వచ్చేసి 2006లో పెళ్లి చేసుకున్నారు. అప్పుడు జ్యోతిక మంచి స్పీడ్లోనే ఉన్నారామె, అంటే దట్ మీన్స్ మంచి హీరోయిన్, మంచి హిట్లు పడుతూనే ఉన్నాయి. కానీ ప్రేమించారు, పెళ్లి చేసుకున్నారు, అయిపోయారు. ఆ తర్వాత సూర్య వచ్చేసి కండిషన్స్ ఏం పెట్టలా, నువ్వు నటించొద్దు, ఇంట్లోనే ఉండాలి, అది అనేది అనలా. ఆమె నటించింది, కానీ ఎట్ట పద్ధతిగా ప్రొఫెషనల్గా అందరి శభాష్ అనిపించేలాగా నటించింది. ఇప్పటికి నటిస్తూనే ఉంది. అండ్ వాళ్ళ ఓన్ ప్రొడక్షన్ హౌస్ కూడా ఉంది, మంచి మంచి సినిమాలు కూడా తీస్తున్నారు. అయితే సినిమాల వల్ల కాదు, వాళ్ళ మధ్య మొత్తానికి ఎక్కడో ఏదో ఒక డిస్టర్బెన్స్. దీనికి సంబంధించి మధ్య మధ్యలో విడాకులు అని చెప్పేసి వార్తలు రూమర్లు వచ్చిన నేపథ్యంలో జ్యోతిక చెప్పింది, మేము విడాకులు ఏంట్రా బాబు, మేము చాలా హ్యాపీగా ఉన్నాం, డోంట్ స్ప్రెడ్ దోస్ రూమర్స్ అని చెప్పేసి ఆమె చెప్పారు. సూర్య కూడా ఒక సందర్భంలో చెప్పాడు, మేము విడాకులు ఏంట్రా బాబు, అంతా కలిసిమెలిసి బాగున్నాం కదా అని. బట్ ఇప్పుడు లేటెస్ట్గా ఏమైంది, జ్యోతిక యొక్క పిల్లలు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ముంబైలో చదువుతున్నారు. జ్యోతికి కూడా ముంబై మకాం మార్చింది. సూర్య కూడా ఆమెతో పాటు ముంబైకి ఎయిర్పోర్ట్లో వెళ్ళటం అన్నది, వెళ్తున్న మూమెంట్లో ఎయిర్పోర్ట్లో జ్యోతికతో పాటు అతను కూడా కనిపించినారు. బట్ సూర్య వచ్చేసి ముంబైకి షిఫ్ట్ అవుతాడా, కాడు, చెన్నైలోనే ఉండాలి. అయితే జ్యోతిక పిల్లలు మాత్రం ముంబై వెళ్ళటం ఏంటి, సూర్య ఒక్కడు చెన్నైలో ఉండటం ఏంటి, ఎక్కడో తేడా కొడుతుంది ఏంటి అని చెప్పేసి అడిగినప్పుడు జ్యోతిక చెప్పింది ఏమనంటే, నా పేరెంట్స్ని చూసుకోవాల్సిన బాధ్యత నా మీద ఉంది. కరోనా సమయంలో కూడా నేను వాళ్ళ దగ్గర ఉండలేకపోయాను, పాపం వాళ్ళు ఒంటరిగా ఇబ్బంది పడుతూ ఉన్నారు. సో నేను వాళ్ళతో ఉండాలి. మరి పిల్లలు కూడా నాతో పాటే కదా. సో పిల్లలు మరలా చెన్నైలో ఏంటి, వాళ్ళకి మంచి స్కూల్ ఉండాలి కదా. వీళ్ళని పేరెంట్స్ని చెన్నై తీసుకువచ్చి వీళ్ళతో పాటు ఉంచుకోవచ్చు కదంటే దానికి నో ఆన్సర్. అండ్ ఒకవేళ పిల్లల స్కూల్ కోసం అనుకుంటే చెన్నైలో బోల్డ్ ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి, మరి అక్కడనే జాయిన్ చేసిన నో ఆన్సర్. నేను ఎక్కడుంటే పిల్లలు అక్కడే. బట్ మీరు ముంబై ఎందుకు, ముంబై నుంచి మీ పేరెంట్స్ తెప్పించుకోవచ్చు అంటే నో ఆన్సర్. ఇదే ఇప్పుడు హైలైట్ అవుతూ ఉంది. దీనికి సంబంధించి సూర్య మాత్రం ఏమీ స్పందించదా. బట్ మనకున్న కొద్దిపాటి సమాచారం ఏంటంటే చెన్నై అత్తగారి ఫ్యామిలీ సైడ్ నుంచి జ్యోతికకి ఎక్కడో కొంచెం ఇబ్బంది అన్నది ఉంది అని, ఆ కొంచెం కాస్త చిలికి గాని వలలాగా మారుతున్నట్టుగా అయిపోతూ ఉందని, ఇటువంటి మూమెంట్లో కలిసి ఉండటం, చెన్నైలో ఉండటం ఇవన్నీ కరెక్ట్ కాదని, వెళ్ళి వాళ్ళ తల్లిదండ్రులు చూసుకుంటూ ముంబైలోనే ఉండటం బెస్ట్ అని, రానున్న రోజుల్లో పిల్లల లైఫ్ కూడా అంతా బాగుండాలంటే ముంబై బెస్ట్ అని ఆమె డిసైడ్ అయినట్టుగా తెలుస్తుంది. ఇంకా సూర్య ఇంకా ఆల్రెడీ వాళ్ళకి పెళ్ళి 2006లో అండి, ఇది 2023, 17 సంవత్సరాలు. పిల్లలు కూడా కొంచెం పెద్దవాళ్ళే. సో 17 సంవత్సరాల వివాహ జీవితం,
విడాకుల ఆలోచన వాళ్ళకు ఉండదు. వాళ్ళు జ్యోతిక సూర్య అంటే అన్యోన్య దాంపత్యం వాళ్ళకి బాగుంటుంది. ఓన్లీ థింగ్ ఏంటంటే ఒకటి, ఆ చెన్నై క్లైమేట్ కానీ అక్కడున్న కల్చర్ కానీ రిమైనింగ్ ఏవైతే ఉన్నాయో అవి జ్యోతిక పిల్లలకి కరెక్ట్ కాదని ఆమె అనిపించకుండా ఉండాలి. అది బయటికి చెప్తే అమ్మ బాబాయ్ తమిళం వాళ్ళు చూపించే ఇది తట్టుకోలేరు వాళ్ళు. సో అందుకని ఆ మాట అనలేక వాళ్ళ తల్లిదండ్రులు వంకపెట్టి పిల్లల కోసం ముంబైకి షిఫ్ట్ అయి ఉండాలి. 1 రీజన్ ఇది. 2, బయట రూమర్స్ ఏవైతే వస్తున్నాయో అత్తగారింటి సైడ్ నుంచి ఏదైనా ఇష్యూస్ వల్ల ఆమె డిస్టర్బ్ అయి ఉండొచ్చు. సో ఇక్కడే ఉండి తెగ లాగటం ఎందుకని చెప్పేసి అక్కడికి వెళ్తూ ఉండొచ్చు. సూర్య ఆబ్వియస్లీ ఎంతసేపు అటు ఇటు అంటే చెన్నై టు ముంబై ఫ్లైట్ ఈజీయే కదా, అండ్ వీకెండ్లో వెళ్ళి ఉండొచ్చు. అండ్ అత్తమామ అన్నప్పుడు సో భార్య చూసుకుంటుంది అన్నప్పుడు గౌరవంగానే మనోడు చాలా మంచోడు కాబట్టి సో వీలైతే తనే అడ్జస్ట్ అవ్వాలి అంతే. ఇప్పుడు అదే జరుగుతున్నట్టుగా మనం అనుకోవాలి. బట్ వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో విడాకులు అయితే తీసుకోరు. నాకు అనిపిస్తుంది అయితే ఓన్లీ వాళ్ళ పిల్లల కోసం ఆమె అక్కడికి షిఫ్ట్ అయ్యిందని అనుకుంటూ ఉన్నాను. చెన్నైలో ఉంటే కరెక్ట్గా అయితే ఆమె అనుకుని ఉండొచ్చు, అందుకు అక్కడ షిఫ్ట్ అయి ఉండొచ్చు ముంబై. నెంబర్ 1. నెంబర్ 2, బయట రూమర్స్ ఏవైతే వస్తున్నాయో అత్తగారి సైడ్ నుంచి ఏదైనా చిన్న ఇష్యూస్ అయితే ఉండొచ్చు, దానివల్ల ఆమె షిఫ్ట్ అయిందని అనుకుంటూ ఉన్నా. అండ్ దానికి తోడు స్వామి కార్యం స్వకార్యం అన్నట్టుగా పిల్లల కోసం అన్నట్టు అండ్ మరో వాళ్ళ పేరెంట్స్ కోసం అన్నట్టు ముంబైలోనే ఉంటాం అనేది కరెక్ట్ అని చెప్పి దాన్ని భావించి ఉండొచ్చు. విడాకులు ఎత్తి పడితే రావు, బయట వచ్చే రూమర్స్ రేటు కూడా మీరు నమ్మొద్దు. సూర్య అండ్ జ్యోతిక లైఫ్ లాంగ్ కలిసి మెలిసే ఉంటారు, అందులో నో డౌట్.